కొన్ని కొన్ని మోడీ అసలు తను పాకిస్తాన్ మీద దాడి విషయంలోనైనా ఇవన్నీ మామూలు మీటింగులో ఎప్పుడన్నా గుర్తు చేయడమే తప్ప అప్పుడు దాడి జరిగింది మనం సర్జికల్ స్ట్రైక్స్ 1 సైన్యం చేతే చెప్పించాడు, సర్జికల్ స్ట్రైక్ 2 సైన్యం చేతే చెప్పించాడు, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ సైన్యం చేతే చెప్పించాడు. తర్వాత విపక్షాలు ఏదో మాట్లాడుతున్నప్పుడు బహిరంగ సభల్లో దాని మీద చిన్న ఆన్సర్ చేస్తాడు, కానీ అదంతా తన నెత్తిన పెట్టేసుకోడు. అంటే ఆ గొప్పంత నాదే 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 అని మాట్లాడకూడదు, సైన్యానికి ఆ క్రెడిట్ ఇస్తాడు. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే మా సైన్యం సంగతి ఏందో నీకు తెలుసు కదా అని చెప్తాడు, అంతేగాని నా సంగతి ఏంటో నీకు తెలియదు కదా అని బిల్డప్ ఇవ్వడు ట్రంప్కి. మళ్ళీ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2022 సంవత్సరంలో రష్యా అసహనంతో ఉక్రెయిన్ మీద అణుబాంబు వేయడానికి సిద్ధపడింది, అణుబాంబు తీయడానికి సిద్ధపడింది, వేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే అప్పటికి బిగినై యుద్ధం రష్యా ఉక్రెయిన్ల మధ్యన. రష్యన్ సైనికులు పెద్ద ఎత్తున నష్టపోయారు. యూరప్ దేశాలు రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వడంతో రష్యా వెనకబడే పరిస్థితి వచ్చేటప్పటికి అణుబాంబు వేయడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని పుతిన్ మోడీకి చెప్పాడు. మోడీ వెంటనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వద్దు, నువ్వు ఏమైనా చేయి, దాడులు చేసుకోండి, వాస్తవంగా అయితే శాంతి బెటరు, చర్చలు బెటరు, కానీ అణ్వాయుధం మాత్రం తీయద్దు. ఒక్కసారి అణుయుద్ధం ప్రారంభమైతే నువ్వు వాళ్ళ మీద వేస్తే వాళ్ళు నీ మీద వేస్తారు, ప్రజలు బూడిదైపోతారు. ఇది తర్వాత ప్రపంచం అంతా పాకుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం అణ్వస్త్ర దాడి తర్వాతనే ఆగిపోయింది. మనం యుద్ధాలు అణ్వస్త్రాలతో ప్రారంభించకూడదు, ఇది మంచి పరిణామం కాదని పుతిన్ని కన్విన్స్ చేసింది నరేంద్ర మోడీ. ఇది సాయి చెప్పట్లా, లేకపోతే ఏ బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు. పోలాండ్ ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు, పోలాండ్ మినిస్టర్. ఏదైతే ఈ విషయాన్ని 2022లో ఆపినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు నరేంద్ర మోడీ అన్నటువంటి పాయింట్.